డైలాగ్ మురిగాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చూసి ఓచుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఎట్లయినా సరే 11 ఎమ్మెల్యేలు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రతి మీడియాకి వెళ్ళి కాలుకు బల్పం కట్టుకొని వెళ్ళి అని చెప్పి ప్రజల్ని బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎక్కడైనా కనపడితే చెప్పు తీసుకొని దౌడ భాగాలు కొట్టి అసలు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో నేర్పించే ప్రయత్నం చేయమని కోరుతున్నా. రెండోది ముండవల్లి అరుణ్ కుమార్. ఈ ముండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఉంటాడు. ఈ ముండవల్లి అరుణ్ కుమార్ ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారం చేసే ప్రయత్నం ఇంకా చేయట్లేదు. ఎందుకు ఆశ్చర్యంగా ఉంది. రేపు మాపు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి ముండవల్లి అరుణ్ కుమార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను బొడ్డి